శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దోష విషయాలైన 5 విధములైన శబ్దస్పర్శ రూపరసగంధములు విషయముల ఎడ మిక్కిలి ద్వేషం, మిక్కిలి ఆసక్తి, మిక్కిలి ప్రీతి తాపములను వదిలివేయట ఇవి వైరాగ్య కారణములగును. ప్రకృతుల లయమునకు కారణమగను. ప్రకృతులు 8 అని తెలియవలను. అవి వరుసగా పూర్వం చెప్పబడినవి, అవ్యక్తాదులై భూతాంతములైనవి. ప్రకృతి యొక్క లయములుగా తెలియవలను. వర్ణాశ్రమాచారములతో కూడిన వారు శిష్టులు. వారు శాస్త్రములకు విరోధులు కారు. వర్ణాశ్రమముల ఈ ధర్మము దేవస్థానములందు కారణమగను. బ్రహ్మాదులై పిశాచాంతములైనవి 8 స్థానములు దేవతా రూపములు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ రూపములైన ఐశ్వర్యములు 8 విధములైన కారణములు. శబ్దస్పర్శాది లక్షణమైన ఇష్టమున ఎదురుదెబ్బలు లేకుండాట నిమిత్తమగును. ఈ 8 వరుసగా ప్రాకృత రూపములు, గుణమాత్రాత్మకములు అయిన ఇవి జీవులయందు అంటుకొని పోవును. వర్షాకాలంలో ఆ గుణమాత్రాత్మకములను కాని జీవమును నేత్రముతో చూడలేరు. ఇటు జీవుని సిద్ధులు తమ దివ్య నేత్రముతో చూతురు. స్వౌ అనువాడును పానుడును పునర్జన్మలకై యోనులను ప్రవేశింతురు. అడ్డంగాను ఊర్ధ్వముగాను కిందకు వరుసగా పరిగెడుచున్న వారిని కూడా జీవము, ప్రాణము, లింగము, కారణము అనే ఈ 4 పర్యాయవాచకములు. ఏకార్థములైన ఈ పర్యాయవాచక శబ్దములతో ఆ జీవుడు లిఖించబడును. వీడు వ్యక్తావ్యక్తమును ప్రమాణుడు. అది అతని మొత్తం రూపం. అది అవ్యక్తాంతంచే గ్రహించబడినది, అధిష్ఠించబడినది, క్షేత్రజ్ఞునితో అధిష్ఠించబడినది. ఈ విధంగా తెలుసుకుని పవిత్రుడై అజ్ఞానం నుండి వదిలిపెట్టబడను. భిన్నమైన దేహమును జీవుడు సునిర్వృతుడు కాగా స్వేచ్ఛగా అటు నుండి బయలువెడలను. అప్పుడు తత్వం నష్టమైనట్టే తత్వమున దర్శనం కూడా గోచరం కాకుండా ఉండను. తర్వాత అవ్యక్త అజ్ఞానికి కారణం కూడా భిన్నమగును. దాని చేత ప్రాణాజ్యమైన గుణ శరీరంతో అతని అన్ని విధముల ముక్తుడగును. బీజం దగ్ధమైనప్పుడు అంకురం రానట్లే సంసారం నుండి విడివడిన జీవికుడు బీజ శారీర మానసుడై మరొక శరీరం స్వీకరింపడు. 14వ జ్ఞానం వలన శుద్ధుడై వాడు ప్రకృతిని అనుసరించును. ప్రకృతి సత్యము అందరు, వికారము అసత్యము అనబడను. వికార సద్భావము అసత్యమని తెలియవలను. ప్రకృతి సద్భావం సత్యం అనబడను. నామరూపములు లేని క్షేత్రజ్ఞుడు నామరూపములు కలవానిగా చెప్పుదురు. క్షేత్రం తెలియట వలన క్షేత్రజ్ఞుడు అనబడను. క్షేత్రజ్ఞానం వలన క్షేత్రజ్ఞుడు శుభుడనబడను. క్షేత్రజ్ఞుడు స్మరించబడినందువలన తత్వజ్ఞులచే క్షేత్రం వివరంగా చెప్పబడను. క్షేత్రత్వ జ్ఞానం అనుభూతమైనది కావున క్షేత్రజ్ఞుడు ఎల్లప్పుడూ జ్ఞాని అగును. క్షీణించటం వలన సాధనమై చేయటం వలన క్షత్తము నుండి రక్షించటం వలన అనుభవించదగినదగటం వలన జ్ఞాన విషయం అగటం వలన క్షేత్రవేత్తలు క్షేత్రమును క్షేత్రమని అందరు. మహదాజ్యమును విశేషాంతమైనది, విరూపములతో కూడినది, విలక్షణమైనది. అక్షరమును క్షరమును అయినది వికార లక్షణం కలది అగును. ఆ వికారమునే క్షరమని అందరు. కారణం అది మరలా క్షరమగట. సుఖదుఖ మోహభావములు భోజ్యమని అనబడను. అచేతనమైనందున విషయమగను. అది ధర్మవిభుమనబడను. వికారంలో ప్రసరించియో క్షీణింపనిది, నశింపనిది అక్షరమగను. దానికి క్షయనాశములు ఉండవు. పురమున అనుసయించును కావున పురుషుడు అనబడను. పురుషుని ఏ విధంగా వివరించి చెప్పుదురో ఆ పురుషుని చెప్పుము. శుద్ధుడు, నిరంజనాభాసుడు, జ్ఞానాజ్ఞానములు లేనివాడు, అస్థి నాస్తి ఉండుడు అనబడవాడు, వాడు మరొకడును, బద్ధుడు ముక్తుడును, పోయినవాడు ఉన్నవాడు, నిర్హేతకుడు, అంతర్నిర్దేశుడు, సూక్తుడు, అతనిలో మరొకడు లేనివాడు, శుద్ధుడు అయిన దేశ్యుడు కాడు. హృష్టుడైనందున సమదర్శి, ఆత్మ ప్రత్యయకారి, అతన్ని సారభూతినిగాను, నిశ్చయభూతినిగాను, హేతుకునిగాను, భావగ్రాహినిగాను, అనుమాన ప్రమాణములతో తెలియదగిన వానిగాను చింతించువాడు ముక్తుడగను. ఆత్మను శాంతమైన ప్రయోజనములు కలవానిగాను, చూచువానిగాను, తెలియవానిగాను, దృశ్యాదృశ్యంలో నిర్దేశింపదగిన వానిగాను, తన్ను ఉద్ధరించువానిగాను, శ్రేష్ఠునిగాను చూడవలెను. ఈ విధంగా తెలిసినవాడు జ్ఞాత అగును. దానివల్ల శాంతిని పొందును. కార్యమును కానీ, కారణమును కానీ, బుద్ధ్యాదుల ఎందు కానీ, భౌతికమందు కానీ, కలిసిన వాని ఎందు కానీ, విడివడిన వాని ఎందు కానీ, జీవించిన వానికి కానీ, మరణించిన వానికి కానీ ఈ లోకమున అంతటా వేరుగా జ్ఞాత కనబడడు. తనతో ఆత్మను నియమించును.
కారణాత్మ ఆ ఆత్మను నియమించును. కారణమై ప్రకృతి అయిన ఆత్మ ఎందే నిలిచి ఉండను లేడు అని కానీ, అతను మరొకడు అని కానీ, ఈ లోకమున పరలోకమున అని కానీ, ఒకడు భిన్నుడు అని కానీ, క్షేత్రజ్ఞుడు పురుషుడు అని కానీ, ఆత్మవంతుడు నిరాత్ముడు అని కానీ, చేతనుడు అచేతనుడు అని కానీ, కర్త అకర్త అని కానీ, భోక్త భోజము అని కానీ, తెలిసిన వారు నిరంజనుడైన క్షేత్రనందుడు మరలి రారు. చెప్పినందువలన ఇది అవాచ్యమైనది. హేతువునందు గ్రహింపరానందును, చింతింప అలవి కానందునను, అది ఊహింపనలవి కానిది. అన్ని విధములుగా పొందదగినందున ఆ తత్వం మనసుతో పొందినను మనకంటదు. క్షేత్రజ్ఞుడు నిర్గుణుడు, శుద్ధుడు, శాంతుడు, క్షీణుడు, నిరంజనుడు, తొలగిన సుఖదుఖములు కలవాడు, నిరుద్ధుడు, శాంతిని పొందినవాడు, నిరాత్మకుడు అయిన అతని యందు వాచ్యుడు అవాచ్యుడు ఉండడు. తర్వాత మరల ఈ సంహార విస్తారములు వ్యక్తావ్యక్తములగును. అతడు సృష్టించును, మింగివేయును, మింగబడియు మరల పూర్తిగా ఉండును. అంతయు క్షేత్రజ్ఞునిచే అధిష్ఠించబడినదయ్యు మరల ప్రవర్తిల్లును. అధిష్టాన ప్రవృత్తుడొకటిచే అతనికి వారు బుద్ధిపూర్వకంగానే ప్రవర్తిల్లుదురు. వారిరువురికి సాధర్మ వైధర్మ్యకృతమైన సంయోగము విధిని బట్టి కలుగును. మహాపురుషుని వల్ల ప్రకృతికి జరిగిన సంయోగం అనాది అయినది. సర్గ ప్రతిసర్గ కాలం ఉన్నంత వరకు అతడు అన్నింటినీ బాగుగా నిరోధించి ఉండను. హితంగా తగిన దాని యందు అది ఆ పురుషుని కొరకే ఆ బుద్ధిపూర్వకంగానే ప్రవర్తిల్లును. ఇది సర్గ ప్రతిసర్గములకు ముందు ప్రాధానికి అయిన ఈశ్వర కారుతము. ఇది అనార్జనంతమై అభిమానపూర్వకంగా జగమును భయపెడుతూ వచ్చును ఇది మూడవ ప్రాకృత సర్గం హేతు లక్షణం. దీని యందు ప్రాకృత సర్గం యొక్క ఆద్యంతములు చెప్పబడినవి. పండితులు దాన్ని వదిలివేయుదురు ఈ ప్రతిసర్గం 3 విధములుగా నాచే విస్తారంగాను అనుపూర్వితోనూ చెప్పబడినది. మరలా మీకు ఇంకేమి చెప్పవలెను? సృష్టి వర్ణనము. ఋషులిట్లనిరి, ఓ సూత, మనవులతోడి ప్రజల యొక్కయో ఋషులతోడి దేవతల యొక్కయో మిక్కిలి గొప్పైన ఆఖ్యానం నీవు చెప్పితివి. పితృగంధర్వ భూతముల యొక్కయో, పిశాచ ఉరగ రాక్షసుల యొక్కయో, దైత్యుల యొక్కయో, దానవుల యొక్కయో, యక్షుల యొక్కయో, పక్షుల యొక్కయో కర్మలను, విధితో కూడిన ధర్మనిశ్చయమును, విచిత్రములైన కథాయోగములను, శ్రేష్టమైన ఉత్తమోత్తమైన జన్మమును, భూతములు పుట్టినంత వరకు మీరు చక్కని వాక్కులతో చెప్పగా చెవుల ద్వారా మా మనసు విని సంతసించినది. ఈ విధంగా ఆ మహర్షులందరూ సూతుని ఆరాధించి సత్కరించి నమస్కరించిన వారి పునఃసృష్టి ప్రవర్తిల్లిన విధంగా అడిగిరి. ఓ మహాప్రాజ్ఞుడైన సూత, బంధములు పూర్తి లయం చెందగా సత్వరజస్తమోగుణముల సామ్యావస్థ కేవల తమోమయం కాగా వికారములు సృష్టించబడకుండా అవ్యక్తం ఆత్మయందు ఉండగా బ్రహ్మ సృష్టికై ప్రవర్తిల్లకుండా అప్పుడు మహాసాయుధ్యమును పొందిన వారిచే సృష్టి ఎట్లు జరిగినది దాన్ని అడుగుతున్న మాకు చెప్పుము. ఇట్లనగానే లోమహర్షణ పుత్రుడు సూతుడు అప్పుడు పునఃసృష్టి ప్రవర్తిన విధమును వ్యాఖ్యానించడం ప్రారంభించను. సృష్టి ఎట్లు జరుగునో నేను మీకు చెప్పేదను. అది పూర్వం వల్లనే జరుగునని తెలియవలను. దాన్ని సంగ్రహంగా వినడు. దృష్టమైన దాన్ని గాని అనుమానమైన దాన్ని గాని యుక్తితో అర్థనిర్ణయం చేసి చెప్పెదను. కావుననే వాక్కులు ఆ బ్రహ్మను పొందలేక మనసుతో సహా మరలివచ్చును. అది అవ్యక్తం వలె ఇంద్రియ ప్రత్యక్షమునకు అతీతముగా కల అది తెలియరానిది. గుణసామ్యము వికారములతో చెదిరిపోగా ప్రధానము పురుషుల సాధర్మ్యంతోనే ఉండను. ఎల్లప్పుడూ ప్రాణుల యొక్క ధర్మాధర్మములు అవ్యక్తమైన ప్రకృతి యందు లీనములగను. సత్వం మాత్రాత్మకమైన ధర్మం ప్రకృతి గుణమైన సత్వం నందు నిలిచి ఉండను. తమో మాత్రాత్మకమైన ధర్మము ప్రకృతి గుణమైన తమమందు నిలిచి ఉండను. గుణసామ్య స్థితిలో ఈ 2 విభాగం లేకయే ఉండను. ప్రధానం యొక్క సమస్త కార్యమునందును బుద్ధిపూర్వకంగానే ప్రవర్తిలను. క్షేత్రజ్ఞుడైన పురుషుడు అబుద్ధిపూర్వకంగానే ఆ గుణములను అధిష్ఠించును. ఈ విధంగా అప్పుడు ఆ గుణములను అభిమానంతో ఎదుట పొందను. క్షేత్రజ్ఞులు ఇరువురు ప్రవర్తిల్లవలసినప్పుడు వారిరువురు కలిసియే భోక్తృత్వ సంబంధం పొందుదురు. కావున గుణసామ్యంను ఉండి అవ్యక్తము గుణాత్మకములకు శరణమగును. అదే అవ్యక్తం క్షేత్రజ్ఞాధిష్ఠితమై గుణ వైషమ్యం పొందును. తర్వాత క్షేత్రజ్ఞులు ఇరువురిని వ్యక్తరూపంగానూ పొందును. క్షేత్రజ్ఞాధిష్ఠితమైన ప్రకృతిలో సత్వం వికారంగానూ కలుగజేయును. 24 గుణములతో ఉన్న మహదాజ్యమై విశేషాంతమైనది. క్షేత్రజ్ఞుడైన పురుషునకును ప్రధానమునకును సంబంధించినదగును. అతడు బ్రహ్మాండమును ప్రథముడు, మరల ఈశ్వరుడు కాగలడు. తర్వాత జ్ఞేయ అయిన సమస్తమునకు సర్వభూతపతి శివుడు అగును. సర్వముక్తులకు ఈశ్వరుడు బ్రహ్మమయుడైన మహాబ్రహ్మయు అయిన ఆదిదేవుడు ప్రధానము యొక్క అనుగ్రహమునకై వచ్చుదురు. వారిద్దరూ అనార్జులు, స్వయంభువులు, సూక్ష్ములు, అనాది సంయోగంతో కూడినవారు.
సర్వక్షేత్రజ్ఞునిచే అబుద్ధిపూర్వకంగా కలిసిన వారును, శ్రేష్ఠులైన మసకులను, అప్రత్యయము అనాద్యము అయిన ఉదకమున ఉన్నవారు అగుదురు. ముందుగా పూర్వం పునఃసృష్టి ప్రవర్తిల్లగానే ఇది అంతా జరుగును. అజ్ఞులు గుణములచే రజసత్వ గుణాత్మకమున ప్రవర్తింతురు. రజోగుణముల యొక్క ప్రవృత్తి కాలమును మనుషులు తమ పతులతో అభిన్న మహత్వ భూతాది విశేషతను పొందెదరు. గుణావసానమున విశేషతను ఇంద్రియతను పొందెదరు. అతని యొక్క సత్యమును అభిధ్యానించువారు, సన్నిమిత్తికముగా ధ్యానించువారు. రజసత్వ తమో గుణములు వ్యక్తములు, పరస్పరముగా అవి విధర్మములు కలవి. క్షేత్రజ్ఞులు ఆద్యంతములలో అన్ని విధములుగా వచ్చి చేరుదురు. అభిమానులు సంసిద్ధమైన కార్యమును చేయవారే జన్మింతురు. అన్ని సత్వములను అవ్యక్తం కన్నా పూర్వమే తెలియబడును. ప్రకృతి వాణ్ణి ప్రణవించును. అవి సాధకములు అసాధకములు స్థాన ప్రకరణములతో సంసారంలో దొర్లుచున్నవై కార్యములను పొందును. మరల పుట్టును. గుణమాత్రాత్మకములు ఈ లోకమున అన్యోన్యము పరముతోనూ అనుగ్రహంతోనూ పరస్పరంగా ధర్మాధర్మములు ఆరంభింతురు. అందరూ సమానులు. సృష్టి కొరకై ఆ సృష్టి మొదట వికారమును చెందుదును. గుణములు వారి వెంట పరుగెడును. కావున అది అతనికి రుచించును. అవి గుణములు. అవన్నీ దృష్టికి పూర్వమే పొందబడినవి. అవే మరల సృష్టించబడుచున్నవై పొందబడును. హింసలు, మృదు క్రూరములు, ధర్మాధర్మములు, ఋత అనృతములు తద్భావనతో భావించబడినవై ప్రాప్తించును. కావున అది దానికి రుచించును. మహాభూతములలోనూ ఇంద్రియార్థములైన మూర్తులలో నానాత్వము భూతముల యొక్క విప్రయోగములు గుణముల వల్లనే ప్రవర్తిల్ను అని ఈ పునఃసృష్టి సంగ్రహంగా చెప్పబడినది. ఇక బ్రహ్మ యొక్క పుట్టుకను సంగ్రహంగానే చెప్పెదను. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.